హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చివేరుశెనగ గింజలతో మంచి రుచికరమైన కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోకి కారం కారంగా పుల్ల పుల్లగా మధ్య మధ్యలో గింజలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి ఏమేం కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 కట్టలు పుల్లటి గోంగూర తీసుకొని పాడైపోయిన ఆకులు నలిగిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. 2-3 సార్లు నీట్గా కడుక్కున్నామంటే ఇసుక లాంటిది ఏదైనా ఉంటే పోతుంది. ఇలా 2 సార్లు నీట్గా కడుక్కున్న గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకొని అలాగే 3 టమోటాలు, ఒలిసి పెట్టుకున్న పచ్చివేరుశెనగ గింజలు 1 కప్పు, 12 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు తీసుకొని టమోటాలు ఇలా చిన్నగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు తుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక పక్కకు గోంగూర పెట్టుకొని ఇంకొక పక్కన పచ్చివేరుశెనగ గింజలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని గోంగూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా పక్కకు తీసుకొని గింజలన్నీ మెదుపుకోకుండా కొన్ని గింజలు పక్కకు తీసుకొని మెదుపుకున్న తర్వాత వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. అలాగే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక గిన్నెలోకి వంచుకొని ఇప్పుడు మిగిలిన గింజల్ని గోంగూరని పప్పుగుత్తితో మెదుపుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా పుల్లగా ఉండే గోంగూర అయితే బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న గింజలు అలాగే పక్కకు తీసి పెట్టుకున్న వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, దంచి పెట్టుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా రెడ్గా వేగిన తర్వాత మెదిపి పెట్టుకున్న కర్రీని పోపులోకి వేసుకొని అంతా కలిసేటట్టు 1 నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రైస్లోకి పుల్ల పుల్లగా కమ్మటి గోంగూర పచ్చివేరుశెనగ గింజల కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.